కొన్ని ప్రయాణాలు మనల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళవు, మనల్ని మనమే మర్చిపోయేంత అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అలాంటి ఒక ప్రయాణమే వాల్పరై ప్రయాణం. సో ఇక ఆలస్యం ఎందుకు, మనం వాల్పరై రైడ్ని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయం 3:30 గంటలకు ఇంకా చీకటి పూర్తిగా వీడక ముందే బెంగళూరు నుంచి నా వాల్పరై ప్రయాణాన్ని ప్రారంభించాను. బెంగళూరు నుంచి వాల్పరై ఎంట్రన్స్ వరకు దాదాపు 400 కిలోమీటర్ల దూరం, సుమారు 8 గంటల ప్రయాణం. ముందున్నది లాంగ్ రైడ్, కానీ గమ్యం వాల్పరై కావడంతో ఆ అలసట కూడా తెలియలేదు. చివరికి ఉదయం 10 గంటల ప్రాంతంలో అలియర్ డ్యామ్కి చేరుకున్నాను. ఇక్కడ నుంచి అసలైన అడ్వెంచర్ రైడ్ మొదలవబోతుంది. వాల్పరై ఘాట్ రోడ్స్, హెయిర్పిన్ బెండ్స్, చుట్టూ పచ్చని కొండలు. వాల్పరై ప్రయాణం మొదలయ్యేది కొండల మధ్య ప్రశాంతంగా విస్తరించి ఉన్న అలియర్ డ్యామ్ దగ్గర నుంచి. ఒకవైపు నీలిరంగు నీరు, మరోవైపు ఆకాశాన్ని తాకే పచ్చని కొండలు. ఇక్కడ నుంచి మన ప్రయాణం అసలైన రూపం దాల్చుతుంది. అలియర్ డ్యామ్ను దాటిన వెంటనే మనకు ఎదురయ్యేది ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ కొంతసేపు ఆగి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అలాగే వాల్పరైకి వెళ్లేందుకు తీసుకున్న టీఎన్ పాస్ చెక్ పోస్ట్లో చూపించిన తర్వాత తమిళనాడులోని వెస్టర్న్ ఘాట్స్ మధ్య పచ్చని కొండల మోడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం వాల్పరై. ఈ ఘాట్ రోడ్లో మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. సముద్ర మట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తులో ఉన్న వాల్పరైకి చేరుకునే ఈ ప్రయాణం ప్రతి మలుపులోనూ అద్భుతమైన వ్యూ ఇస్తూ ఒక అద్భుతమైన రైడ్గా మారుతుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ రోడ్ నెమ్మదిగా కొండలను ఎక్కడం మొదలు పెడుతుంది. ఒక్కొక్క మలుపు, ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్, ప్రతి మలుపు తర్వాత కనిపించే కొత్త దృశ్యం. బైక్పై ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడ స్పీడ్ కంటే ఆ దృశ్యాలను ఆస్వాదించడమే ముఖ్యం. మార్గమధ్యంలో అడవి మధ్య నుంచి జాలువారే జలపాతాలు, వాటిలో ప్రత్యేకంగా కనిపించే మంకీ ఫాల్స్. వర్షాకాలంలో నీటితో కలకలాడే ఈ జలపాతం చుట్టూ ఉన్న దట్టమైన అడవితో కలిసి ఒక సినిమాటిక్ ఫ్రేమ్గా కనిపిస్తుంది.
కొండలపైకి చేరుకునే కొద్దీ ప్రకృతి తన రంగులను మార్చుకుంటుంది. దట్టమైన అడవులు నెమ్మదిగా అంతులేని తోటలుగా మారిపోతాయి. కొండలపై పచ్చని కార్పెట్ పరిచినట్టు కనిపించే ఈ టీ ఎస్టేట్లు వాల్పరైకి అసలైన అందం. ఆ పచ్చదనం మధ్యలో వంకర్లు తిరుగుతూ వెళ్లే రోడ్డు, మబ్బుల మధ్య నుంచి కనిపించే కొండలు, ఇది ప్రయాణం కాదు, ఒక లైవ్ వాల్పేపర్ లాంటిది. ఈ అందాలను మరింత ఎత్తు నుంచి చూడాలంటే నలముడి వ్యూ పాయింట్ ఒక మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే ఎదురుగా కనిపించే కొండలు, లోతైన లోయలు, దట్టమైన అడవులు, మబ్బులతో కప్పుకున్న పర్వతాలు. కొన్ని క్షణాలు కెమెరాను పక్కన పెట్టి ఆ దృశ్యాలను కళ్ళతోనే చూడాలనిపిస్తుంది. ముఖ్య గమనిక, వాల్పరైలో ఉన్న నల్లముడి వ్యూ పాయింట్ మరియు ఇతర టూరిస్ట్ స్పాట్స్ను నేను ఈ ట్రిప్లో కవర్ చేయలేదు. ఎందుకంటే నా ప్రధాన ఉద్దేశం వాల్పరై నుండి అత్తిరపల్లి వరకు ఉన్న రూట్లో రైడ్ చేస్తూ ప్రకృతిలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. అందుకే ఈ ట్రిప్లో రోడ్డుకు ఆనుకుని దారిలో కనిపించే అందమైన ప్రదేశాలను మాత్రమే కవర్ చేశాను. ఇది టూరిస్ట్ స్పాట్స్ను కవర్ చేసే ట్రిప్ కంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ రైడ్ ఎంజాయ్ చేసే ఒక జర్నీ. వాల్పరై అందం కేవలం కొండలు, టీ తోటల్లోనే కాదు, ఇది అన్నమలై టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం. అందుకే ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు అడవి మనుషులది కాదు, మనమే అడవిలోకి అతిథులుగా వచ్చామని గుర్తుంచుకోవాలి. అదృష్టం ఉంటే ఏనుగులు, జింకలు, కోతులు, ఇంకా ఎన్నో రకాల పక్షులు, వన్యప్రాణులు కనిపించవచ్చు. రోడ్లపై వన్యప్రాణులు కనిపిస్తే వాటికి దూరంగా ఉండండి, వాటి దారి వాటికి వదిలేయాలి. మరీ వాల్పరైకి మరో ప్రత్యేకమైన అందం ఏంటంటే మబ్బులు. కొన్నిసార్లు ఒక్కసారిగా వచ్చే పొగమంచు రోడ్డును పూర్తిగా కప్పేస్తుంది. కొన్ని అడుగులు దూరంలో ఉన్నది కూడా కనిపించదు. కానీ అదే సమయంలో చల్లని గాలి, మబ్బుల మధ్య నుంచి కనిపించే టీ తోటలు, నెమ్మదిగా ముందుకు సాగుతున్న బైక్, ఆ మూమెంట్స్ ప్రయాణాన్ని మరింత స్పెషల్గా మార్చేస్తుంది. వాల్పరైలో డెస్టినేషన్ కంటే జర్నీనే ఎక్కువగా గుర్తుండిపోతుంది. ప్రతి మలుపు ఒక కథ, ప్రతి కొండ ఒక దృశ్యం, ప్రతి మబ్బు ఒక అనుభూతి, ప్రతి కిలోమీటరు ఒక కొత్త జ్ఞాపకం. అందుకే వాల్పరై కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు, ఇది ప్రకృతితో కలిసి ప్రయాణించే ఒక అనుభవం. మరి ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదు. ఎందుకంటే కొన్ని రోడ్లు మనల్ని డెస్టినేషన్కి తీసుకెళ్ళవు, కానీ కొన్ని రోడ్లు
మన జ్ఞాపకాలతోనే మిగిలిపోతాయి. అలాంటి రోడ్లో వాల్పరై ఒకటి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి బైక్ రైడ్స్ మరియు ట్రావెల్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో అద్భుతమైన రైడ్తో కలుద్దాం.